అంటే కాంక్రీట్ వర్క్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, లేకపోతే ఫ్యాబ్రికేషన్ వర్క్ కానీ, లేకపోతే టెక్నీషియన్స్ కానీ, ఇదంతా ఉండేటువంటిది కన్స్ట్రక్షన్ ఫేజ్లో. అసలు మీరు చెప్పేటువంటి 1,88,000కి మీ పత్రికల ద్వారా, మీ కేబినెట్ మీటింగ్ ద్వారా, మీ ఎస్ఐపిబి మీటింగ్ ద్వారా మీరు ప్రకటించినటువంటి 200కి ఎంత తేడా ఉంది? 1000 రెట్లు తేడా ఉంది. 200కి 2 లక్షల ఉద్యోగాలు రామారావు, మీరు 1,90,000 అంటున్నారు, కొన్ని 2 లక్షలు కొన్ని అనుకున్నా, 900 రెట్లు పోనీ 950 రెట్లు తేడా ఉంది. క్లారిటీ ఇవ్వండి. అమర్నాథ్ చెప్పింది నమ్మొద్దు, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారు చెప్పినటువంటిది నమ్మం. ప్రజల పర్సెప్షన్ నేను చెప్పేది. సో ఈ వీళ్ళది నమ్మాలా అనేటువంటి దానికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఎవరు చేయాలి ప్రకటన? ఎవరితో చేయించాలి మీరు ప్రకటన? గూగుల్ సంస్థతో ఒక ప్రకటన, ప్రెస్ రిలీజ్ ఇప్పించండి. సరే, వాళ్ళు ఎక్కడెక్కడో సీఈఓస్, వాళ్ళు కురియన్ గారు, లేకపోతే ఇంకొకరు సుందర్ పిచ్చయ్య గారు, వీళ్ళు బిజీగా ఉంటారు, కొన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడలేరు. ఒక ప్రెస్ రిలీజ్ ఇప్పించండి. ప్రెస్ రిలీజ్ ఇప్పించి ఇదిగో మేము చెప్పినటువంటిదని. ఇన్ఫాక్ట్ డెవలప్మెంట్ సెంటర్స్ లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నా ఒక ఐటీ ఎంప్లాయీకి, ఇది జనరల్ ఐటీ రంగంలో ఉన్నటువంటి స్టడీ, ఇది ఒక ఐటీ ఎంప్లాయీకి 5 సపోర్టింగ్ స్టాఫ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే క్యాబ్ డ్రైవర్స్ కానీ, లేకపోతే ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ, లేదా హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, సోకాల్డ్ ఈ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రతి ఒక డెవలప్మెంట్ సెంటర్లో పనిచేసేటువంటి ఎంప్లాయీకి 5 1:5 అనేటువంటిది రేషియో. పోనీ అలాగనుకున్నా ఈ సంస్థ 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే, పోనీ సపోర్టింగ్ స్టాఫ్ 1,50,000 మందికి ఉపాధి వస్తుంది. పోనీ అలాగన్నా 1,80,000 మంది అవుతుంది. పోనీ అలాగన్నా 30,000 మంది ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తామనే మాట కూడా గూగుల్ చెప్పలేదే. సో ఎంప్లాయ్మెంట్ ఒక సంస్థ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గూగుల్ వస్తుంది, తద్వారా మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకునేటువంటి దానికి మన రాష్ట్రానికి అవకాశం దొరుకుతుంది, మేము చదువుకున్నటువంటి చదువు వల్ల మాకు ఉపాధి కల్పించేటువంటి అవకాశం కలుగుతుంది అనేటువంటి ఆశతో ఉన్నారు. వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. డాటా సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, అనేక దేశాల్లో ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా డాటా సెంటర్స్ చుట్టూ ఈకో సిస్టమ్ బిల్డప్ అయినటువంటి పరిస్థితులు నాకు తెలిసి అయితే లేవు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా కేస్ స్టడీ ఉంటే దయచేసి ప్రజల ముందు పెట్టండి. ఆ అసెస్మెంట్ మీరు ఏదైనా చేసి ఉంటే దానికి సంబంధించి కేస్ స్టడీ ఇదిగో ఇది ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రజల ముందు పెట్టమని చెప్పి కోరుతా ఉన్నా. డాటా సెంటర్ తీసుకొచ్చాం, తద్వారా ఒక హబ్, డాటా సెంటర్ హబ్ క్రియేట్ చేస్తున్నాం. చెప్పండి, గొప్ప చెప్పండి, తప్పలేదు. మార్కెటింగ్ మీరు చేసుకోండి, తప్పలేదు. కానీ ప్రజల్ని మోసం చేయొద్దు అనేటువంటిది మా అభిప్రాయం. వాస్తవాలు చెప్పండి. ఆ రోజు అందుకనే అదానీ డాటా సెంటర్స్ ని ఫస్ట్ పైనీర్ చేసినప్పుడు, ఈ రాష్ట్రంలో ఆ డాటా సెంటర్ ని వారు ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు స్టడీ చేశాం. వాళ్ళు దీనివల్ల వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని, రిసోర్సెస్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి బర్డెన్ ఏంటి, తద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, మనం ఇచ్చేటువంటి రాయితీల వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం వస్తుంది, రాష్ట్ర ఎక్స్చెకర్కి అంటే రెవెన్యూ పరంగా రాష్ట్రానికి ఉపయోగం లేకపోయినా యువతకు ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం కలుగుతుందా, ఇవన్నీ స్టడీ చేసినప్పుడు ఒక జీవోతో బయటకు వచ్చాం, వారిని కమిట్ చేశాం. కాబట్టి డాటా సెంటర్స్ వల్ల ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం లేదు. కాబట్టి ఒక ఐటీ పార్క్ ని మీరు డెవలప్ చేయండి మీకు ఇచ్చినటువంటి భూమిలో, తద్వారా ఒక 25,000 మందికి ఉపాధి కల్పించండి అనేటువంటిది వారిని కమిట్ చేశాం. అది మా నిబద్ధత.
సరే నీలాగా డబ్బు పెట్టి స్టాన్ఫోర్డ్లో చదవలేకపోవచ్చు. ఆ రోజు ఎవరెవరితోనో డబ్బులు కట్టించి డొనేషన్లు కట్టించి స్టాన్ఫోర్డ్లో సీట్ తెప్పించుకోలేకపోవచ్చు. నీ తండ్రిలాగా నా తండ్రి ముఖ్యమంత్రి కాదు. నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయినంత వరకో లేకపోతే స్టార్టింగ్లో ఎమ్మెల్సీగా నువ్వు అవ్వడానికో నాకు తండ్రి లేడు. ఆ రోజు నేను కష్టపడి నా కాళ్ళ మీద నేను పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి మీలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద తిరగబడి ఈ ప్రాంత ప్రజల తాలూకు మన్ననలు పొంది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం కింద పనిచేసి ఈ స్థాయికి వచ్చినటువంటి వాడిని. సో దీంట్లోని ఇవి కాదు, మన చరిత్రలు కాదు చెప్పుకోవాల్సినటువంటి. నువ్వేమైనా ఐఐటి ఐఐఎం కాదు కదా. సరే, నాకు డేటా సెంటర్ల మీద అవగాహన లేదు, నీకేమైనా ఉందా? నువ్వు ఉన్నా కొన్ని నిజం చెప్తున్నావా? ప్రజలకు వాస్తవాలు కావాలి. నేను సిస్టంలో పనిచేశాం. నువ్వు 2014 నుంచి 19 మధ్యలో అదే 2 సంవత్సరాలు నువ్వు పనిచేసావు. చెప్పు, ఏం తీసుకొచ్చావు చెప్పు. నేను ఈ రాష్ట్రంలో 20 మాసాలు మంత్రిగా పనిచేశా. సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలుసు. ఏ రకంగా ప్రజలకి దేని ద్వారా ఏది మంచి జరుగుతుందో అనేటువంటి తెలుసు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మన మీద ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు. అవి చెప్పడం మానేసి నువ్వు గుడ్ అంటావు, నేను పప్పు అంటావు, ఏమొస్తుంది చెప్పు. ఇది కాదు కదా కావాల్సింది. ఎనర్జీ రిక్వైర్మెంట్స్, పవర్ రిక్వైర్మెంట్స్. 1 గిగావాట్ పవర్ చెప్పాను. విశాఖపట్నం నగరానికి గంటకి ఎంత కావాలో దానికి కూడా గంటకు అంత కావాలి పవర్. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అసెస్ చేశారా? తీసుకురావని నేను చెప్పట్లా. అనుకుంటే అనేక మార్గాలు ఉంటాయి. రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేస్తాను అంటున్నారు. రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేయాలంటే కావాల్సినటువంటి ల్యాండ్. సరే, ఇవన్నీ ఒక 5000 మెగావాట్ 1 గిగావాట్ పవర్ కావాలనంటే 5000 మెగావాట్ రెన్యూబుల్ పవర్ ఉండాలి సప్లై చేయాలంటే. సో దానికి ఒక 20,000 ఒక సోలార్ నుంచి తీసుకురావాలంటే దగ్గర 20,000 నుంచి 25,000 ఎకరాల ల్యాండ్ కావాలి. సరే, ఇవేవి కష్టసాధ్యం అని నేను చెప్పట్లా. లేదా పోనీ సెంట్రల్ గ్రిడ్ నుంచి తీసుకుంటాం, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటాం. కానీ దానికి కావాల్సినటువంటి అసెస్మెంట్ చేశారా? వాటర్ ఉంది, 5 TMC వాటర్ కావాలి. విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో, అంటే ఇక్కడ ఉన్నటువంటి 25-30 లక్షల మంది జనాభా ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి 5 TMC వాటర్, 5 TMC ఆఫ్ వాటర్ సంవత్సరానికి మనం ఇప్పుడు యూటిలైజ్ చేస్తున్నటువంటి వాటర్. ఈ సంస్థకి దగ్గర 2.5 నుంచి 3 TMC వాటర్ కావాలి సంవత్సరానికి. అంటే ఆల్మోస్ట్ డబల్ ఏదైతే విశాఖపట్నం కావాలో అందులో సగం, సంవత్సరానికి ఎంత కావాలో అందులో సగం ఈ కంపెనీకి కావాలి. సమ్మర్ వస్తే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో స్కేర్సిటీ ఉంది విశాఖపట్నం నగరంలో, మీ అందరికీ తెలుసు. దీన్ని ఎలాగా మీరు కాంపెన్సేట్ చేస్తారు? దాని మీద ఏమైనా అసెస్ చేశారా? సో ఇవే కదా నేను అడుగుతున్నాను. నేనేమైనా విమర్శలు చేశానా? ఈ క్వశ్చన్స్, ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి సమాధానం కోరుతా ఉంది ప్రభుత్వాన్ని. దానికి సమాధానం చెప్పమని అడుగుతా.